సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడలో 127.65 కోట్లతో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ క్రమంలో ఆలయ సమీపంలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, సేవలనోనికి బూతులెక్కువ అన్నట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 11 నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకుని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పట్లాగా పిచ్చి మాట వదిలిండు అన్నారు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపో, తెలంగాణ ప్రజలు మర్చిపోరు అన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ మర్రి చెట్టు, నువ్వు గంజాయి మొక్క, నన్ను రాక్షసుడు అంటున్నావు. ప్రజల కోసం నేను రాక్షసుండే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడనే ఆశ ఉండే. అబద్దాలు ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్దాల కోరు, తెలంగాణ ద్రోహి. తెలంగాణ కోసం నువ్వేం చేసావు? తెలంగాణ కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే నువ్వు తప్పించుకుని పోయావు. కాళోజీ నారాయణరావు నీకు పరిచయమా? ఎప్పుడైనా కలిసావా? రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు బంద్ చేయాలి. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏడాదిలో నువ్వేం చేసావు? నువ్వు చేసేవన్నీ కేసీఆర్ పథకాలే. ప్రజలు కాదు కోటీశ్వర్లు అయ్యేది నీ బంధువులే. కేసీఆర్ అనే చెట్టు మళ్లీ మొలవనీయా అంటున్నావు అంటూ ఫైర్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి తిరిగి మళ్లీ తెలంగాణలోని వరంగల్కి చేరుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి అఘోరి శ్మశాన వాటికలో హల్చల్ చేసింది. శవాలను కాల్చిన బూడిద ఒంటికి రాసుకుని ఒంటరిగా పూజలు చేసింది. ఎదురుగా మనిషి పుర్రలు చుట్టూ త్రిశూలంతో బంధించి కుంకుమ పూజలు చేసిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్మశాన వాటికలో సేద తీరుతున్న అఘోరిని వరంగల్ హిజ్రాలు కలిశారు. పబ్లిక్ ప్రదేశాలు ఎందుకు తిరుగుతున్నామని, పర్యటనల పేరుతో ప్రజలోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని హిజ్రాల సంఘం నాయకురాలు ప్రశ్నించారు. అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించగా తానేమీ మాట్లాడలేనని అఘోరి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఏపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి నుంచి జన్మభూమి, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు అమలుకు ఆమోద ముద్ర వేయనుంది. రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా 5 నెలల కాలంగా చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల అంశంపైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచివాలయాలను పంచాయతీలకు అనుసంధానం చేయడంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంశంపైన చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఏబిఎన్ ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణకు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దమ్ముంటే విజయసాయిరెడ్డి తనతో చర్చకు రావాలంటూ రాధాకృష్ణ సవాల్ విసిరారు. దీనిపై తాజాగా స్పందించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా రాధాకృష్ణకు సవాల్ విసిరారు. రాధాకృష్ణ బహిరంగ చర్చకు నేను రెడీ, నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఢిల్లీలో ఎన్జీఓలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ ఛానల్స్ అందరినీ ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం. గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజం, సిండికేట్ బ్రోకర్లు, మిగతా ఇతరత్ర డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూలు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం. జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలెస్, నేనుండే బాడుగిళ్లు కూడా చూపిద్దాం. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్ లో నువ్వు కొన్న 100 కోట్ల విలువ చేసే స్థలం, దాంట్లో ఇంకో 200 కోట్లతో కడుతున్న ఆఫీసును కూడా పరిశీలిద్దాం. రాధాకృష్ణ, నీ పత్రిక, టీవీని ఏ పునాదులపైన నిర్మించుకున్నావో మరవద్దు అంటూ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాలలో గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. 2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రివ్యూ చేసుకుంటామన్నారు. 75% దేవాదాయ శాఖ, 25% బుద్ధవరపు చారిటీ ద్వారా గోదావరి హారతి నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలను కూడా జరగకుండా చేశారని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. మహారాష్ట్రలో తొలి గంటల్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవగా తొలి 2 గంటల్లో మహారాష్ట్రలో 6.61% పోలింగ్ నమోదైంది. అటు జార్ఖండ్లో 12.71% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా జార్ఖండ్లో 2వ విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టారు. నేటి పోలింగ్ లో సరికొత్త రికార్డును సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా మోదీ ఒక సందేశం ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని వారికి టికెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికి టికెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. స్పేస్ ఎక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రయోగంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రయోగాన్ని వీక్షించగా సాఫ్ట్ ల్యాండ్ అయిన క్షణాల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బుధవారం ఉదయం సౌత్ టెక్సాస్ స్టార్ బేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగం నిర్వహించింది. అయితే రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం, అప్పర్ స్టేజ్ నుంచి స్టార్ షిప్ సెపరేషన్ లాంటి ప్రక్రియలు విజయవంతంగానే జరిగాయి. కానీ స్టేజ్ లో లోపం కారణంగా లాంచ్ ప్యాడ్ కి తిరిగి రావడానికి బదులుగా ఆ భారీ రాకెట్ పేలిపోయింది. తిరిగి ల్యాండ్ అయ్యే టైంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో ఒక్కసారిగా పేలిపోయి సముద్రంలో శకలాలు పడ్డాయి. టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ తన కెరియర్ లో చివరి మ్యాచ్ లో ఓడిపోయారు. డేవిస్ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓటమి పాలవడం వల్ల రఫేల్ నాదల్ కెరియర్ ముగిసింది. డేవిస్ కప్ లో ఓటమితో సుదీర్ఘ కెరియర్ ను ప్రారంభించిన నాదల్ పరాజయంతో తన కెరియర్ ను ముగించేశాడు. కాగా డేవిస్ కప్ తో ఆటకు వీడ్కోలు పలుకుతానని నాదల్ అక్టోబర్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో 3వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో శ్రీలంక 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. బుధవారం పల్లెకెలే అంతర్జాతీయ స్టేడియంలో తొలి 2 మ్యాచ్ల్లో ఓడి సిరీస్ ని చేజార్చుకున్న న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 21 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన సమయంలో వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం ఆగినప్పటికీ మ్యాచ్ జరిపే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.